దేశం మొత్తంలో రైతులు పండించిన పంటకి ఎంఎస్పిని పెంచాలి, దాన్ని రైతుకు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నూతన ఒరవడికి నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇవాళ ఎఫ్సిఐ బియ్యం కొనడం కావచ్చు, సిసిఐ పత్తిని కొనడం కావచ్చు, ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఇక్కడ పత్తి 7,521 రూపాయలు ఎంఎస్పి కింద నిర్ణయిస్తే జిన్నింగ్ మిల్ ఓనర్స్ అంతా కూడా రకరకాల ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ కూడా రైతాంగంతో చర్చించి సిసిఐతో చర్చించి వెంటనే కాంటాలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇవాళ రైతులు తనకు తెలిసిన మిల్లుకి, తన దగ్గరలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లుకి తీసుకుపోతే ఇవాళ కొని డబ్బులు పే చేసే సిస్టానికి అంగీకారం జరిగింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా పత్తి కొనుగోళ్ల విషయంలో ఏ స్టేల్మేట్ అయితే ఏర్పడ్డదని చెప్పి ఇబ్బందులు జరుగుతాయని చెప్పిండ్రు, అవన్నీ లేకుండా ఈరోజు మాట్లాడి సార్ట్అవుట్ చేయడం జరిగింది. అన్ని జిన్నింగ్ మిల్లులలో రైతుల పత్తి కాంటలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ బియ్యం కొంటున్నప్పుడు సుతిలిదారం పైసలు గాని, గన్నీ పైసలు గాని, ట్రాన్స్పోర్ట్ పైసలు గాని, మిల్లింగ్ ఛార్జెస్ గాని, చివరికి హమాలీ పైసలు గాని, ఇవన్నీ కూడా సిసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇస్తారు. కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఉండేటువంటి మార్కెట్ యాజమాన్యాలు అవన్నీ చెప్పకుండా రైతుతోటే హమాలీ పైసలు చెల్లించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించే రైతులు కనుక ఏడిస్తే ఇవాళ మంచిది కాదు. కాబట్టి పంట తెచ్చిన వెంటనే క్లీనింగ్ మిషన్లు అందుబాటులో పెట్టి 2 రోజులలో 3 రోజులలో కాంటాలు పెట్టి, కాంటా పెట్టిన వెంటనే రైతుకు సంబంధం లేకుండా అవి తప్పి కొట్టడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ మిల్లులో దించడం కావచ్చు, మిల్లులో దిగేటప్పుడు మళ్ళీ తరుగు కావచ్చు, ఇవన్నిటితో సంబంధం లేకుండా 40 కిలోల నెట్టు 600 గ్రాములు 1 కిలో పెట్టే సాంప్రదాయం ఉంది. కాబట్టి 41 కిలో మాత్రమే పెట్టాలని, 2-3 రోజులలో కాంటాలు పెట్టాలని, కాంటాలు పెట్టిన వెంటనే రైతులు విముక్తి చేయాలని, డబ్బులు సకాలంలో చెల్లించాలని, హమాలీ పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఇస్తుంది కాబట్టి హమాలీ పైసలు గవర్నమెంటే పే చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఇవాళ రైస్ మిల్లర్లతో మాట్లాడి ఏ లోటు లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.